టీంలోకి అయితే జాయిన్ అయిపోయారు. మనకు ఆనందం రాదు కాబట్టి పక్కనే కూర్చున్నాం. అందరికీ నమస్తే. మన డైలీ వ్లాగ్లో డే 3 అండ్ వ్లాగ్ 3. ఈరోజు వచ్చేసి మేమైతే పొద్దున్నే లేసి బ్రష్ చేసుకుని అలాగా చర్చ్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం ఐ వాజ్ గోయింగ్ ఆన్ చర్చ్. పొద్దున్నే లేచి అలాగా గుంటూరుని ఒక లుక్ వేసుకుంటా చర్చ్కి అయితే బయలుదేరాం. సో నేను మా ఫ్రెండ్ వెళ్ళే దారిలో చాలా అద్భుతాలు జరిగాయి. మా ముందు వెళ్ళే ట్రాక్టర్ అయితే మా మీదకి డస్ట్ మొత్తం దొలగొట్టుకుంటూ వెళ్ళిందనమాట. చాలా చిరాకు వేసింది అండి మేము చూసి. అనేసి ఆ డాక్టర్ డస్ట్లోనే ఉగురుకుంటూ మునుక్కుంటూ అలాగే చర్చికి అయితే వెళ్ళాం. ఎవరు రాకుండానే మేమైతే తొందరగా అయితే వెళ్ళిపోయాం. వెళ్ళే కానీ ఫస్ట్ టైం అన్నాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. అటు ఇటు చూస్తుండగా నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. అలాగా చర్చ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయామమ్మ. అలాగా చర్చ్ కంప్లీట్ చేసుకుని రూమ్కి వెళ్ళాక రూమ్ మొత్తం క్లీన్ చేసుకుని ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అలాగా అది తినేసి కాసేపు సినిమా చూసుకుంటూ పడుకున్నాము. పడుకున్న తర్వాత సమయం చూసుకుంటే 4 అయింది. 4 అయిన తర్వాత క్రికెట్కి వెళ్దామని ప్లాన్ చేసుకుని క్రికెట్కి అయితే వచ్చాము. అలాగా మా సరదాగా మేము ముగ్గురం కలిపి ఒక 3 మ్యాచెస్ అయితే ఆడాం. సో అలాగా ఆడేసరికి ఇంకా టీం పెరిగి మన వాళ్ళు అయితే టీంలోకి అయితే జాయిన్ అయిపోయారు. మనకు ఆనందం రాదు కాబట్టి పక్కనే కూర్చున్నాం.